brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తెలంగాణ గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలోని బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అయింది. సుమారు 100 మందికి పైగా విద్యార్థినులు ఆసుపత్రి పాలవడం ఆందోళనకు గురిచేసింది. అటు వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. రేవంత్ సర్కార్పై విపక్షాలు ఫైర్ అవుతూ ఉంటే ప్రతిదీ రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అంటూ కౌంటరిస్తోంది అధికార పక్షం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 100 మందికి పైగా విద్యార్థినులకు కడుపు నొప్పి, వాంతులు కావడంతో పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత కొందరిని డిశ్చార్జ్ చేయగా కొందరికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సమాచారం అందుకున్న గురుకులాల ఉన్నతాధికారులు స్కూల్ను సందర్శించి ఫుడ్ పాయిజన్ ఘటనపై ఆరా తీశారు. పూర్తిగా తోడుకొని పెరుగు తినడం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు గుర్తించి ఫుడ్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకున్నారు. ఇక ఫుడ్ పాయిజన్ ఘటనతో ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లారు మాజీ మంత్రి హరీష్ రావు. విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. 20 నెలల్లో 100 మంది గురుకుల విద్యార్థులు చనిపోగా వందలాది మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నా రేవంత్ ప్రభుత్వంలో చలనం రావడం లేదన్నారు. గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు హరీష్ రావు. ప్రభుత్వ హయాంలో 100 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. ఏం రేవంత్ రెడ్డి, నీ గుండె అంత రాతి గుండెనైంది? ఇంకెంతమంది చచ్చిపోతే నీ గుండె గరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. 100 మంది పిల్లలు చనిపోయినా నీ గుండె గరగదా? ఈ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవా? భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా? హరీష్ రావు కామెంట్స్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించిన మంత్రి జూపల్లి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరగలేదా అని నిలదీశారు. మాజీ మంత్రి హరీష్ రావు శుద్ధులు చెప్తా ఉన్నారు. రాజకీయం వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడడం కరెక్ట్, కానీ ప్రతిదాన్ని కూడా రాజకీయం చేస్తూ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారికి పట్టలేదు, ఎందుకు రాలేదు, ఎందుకు చూడలేదు మాట్లాడుతూ ఉంటారు. మీ లెక్క చెప్పినప్పుడు ఎన్నిసార్లు కేసీఆర్ వచ్చిండు? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని హాస్టల్ చూసిండు, ఎన్ని సంఘటనలు జరిగినాయి? మరోవైపు గురుకులాల్లో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుండడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకునే గురుకులాలపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. మాట్లాడితే మా ప్రభుత్వం బీసీలకు చేస్తుందని చెప్తా ఉన్నారు, కానీ బీసీ విద్యార్థులను రక్షించలేని యొక్క ప్రభుత్వం ఇది. విద్యార్థులని రక్షించలే కాదు, సరైన ఒక బూబెట్టినటువంటి ప్రభుత్వం ఇది. ఈ యొక్క గురుకుల హాస్టల్స్లో కానీ, స్కూల్స్లో కానీ, మన బీసీ వెల్ఫేర్ సంబంధించిన హాస్టల్స్లో కానీ ఇక సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టి దోషుల మీద చర్య తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మొత్తంగా తెలంగాణ గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుండటంతో రేవంత్ సర్కార్ను విపక్షాలు టార్గెట్ చేస్తుండడం కాకరేపుతోంది.